వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ మహాగణపతి, 400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు. కొల్లేరుకు పెరిగిన బొడమేరు వరద ఉధృతి, 15 గ్రామాలకు రాకపోకల బంద్. బెజవాడలో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం కంపెనీలకు క్యూ కట్టిన వరద బాధితులు. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. బొడమేరు గండ్ల పూడ్చివేతలో మంత్రి నిమ్మల 3 రోజులుగా స్వయంగా పర్యవేక్షణ. ఏపీకి వానగండం ఇంకా విడలేదా? వచ్చే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు. భాగ్యనగరమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ గణేశుడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తవుతూ ఉండడంతో ఈసారి 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సప్తముఖ మహాగణపతి పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యారు. ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోస్తారు. భక్తులు జై జయ ధ్వానాల నడుమ ఉత్సవ కమిటీ ప్రతినిధులు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొడతారు. కొల్లేరుకు బొడమేరువాగు వరద ఉధృతి భారీగా పెరిగిపోయింది. నిన్నటి కంటే 2 అడుగుల మేర కొల్లేరు నీటి మట్టం ఎక్కువైందని అధికారులు చెప్తున్నారు. దీనితో 15 గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. కేవలం బోటు ద్వారానే కొల్లేరు పరిసర లంక గ్రామాల నుంచి పిల్లలు, వృద్ధులు బయటకు వస్తున్నారు. ఇక ఏలూరు, కైకలూరు రోడ్డుపై నుంచి బొడమేరు వరద ప్రవాహం కొనసాగుతుంది. అయితే ఇంకా కొల్లేరుకు వరద నీటి ఉధృతి పెరుగుతుందనే నేపథ్యంలో కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వరద పెరిగితే మరిన్ని గ్రామాలు నీట మునిగిపోయే ప్రమాదం ఉంది. కొల్లేరు చుట్టూ ఉన్న 44 లంక గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. బెజవాడలో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం వరద బాధితులు కంపెనీలకు భారీగా చేరుకుంటున్నారు. వరద నీరు తగ్గిన ప్రాంతాల నుంచి క్లెయిమ్ కోసం బాధితులు వస్తున్నారని ఇన్సూరెన్స్ సర్వేయర్ మధుబాబు మాట్లాడుతూ, వరదల్లో పాడైన వాహనాల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన 12 రోజుల్లో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అన్నారు. 1 డ్యామేజ్ పాలసీ తీసుకున్న వారికి వరదల్లో నష్టపరిహారం వస్తుంది. సుమారు విజయవాడ పరిధిలో 10,000కు పైగా వాహనాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం వస్తారని అంచనా వేస్తున్నాం. వ్యాపారాలకు జరిగిన నష్టానికి స్టాక్స్కి, ఇన్సూరెన్స్కి బట్టి పరిహారం వస్తుందని పేర్కొన్నారు. ఇక ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన పెయింట్స్, రబ్బర్ పరిశ్రమ, పెట్రోల్ బంకులు లాంటి అనేక పరిశ్రమలు క్లెయిమ్ చేయడానికి సిద్ధమవుతున్నాయని ఇన్సూరెన్స్ సర్వేయర్ మధుబాబు చెప్పుకొచ్చారు. కానీ వరద వల్ల నష్టం అంచనా వేయడం సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారులకు మిస్లీనియస్ అండ్ షాప్ కీపర్స్ పాలసీ సెక్షన్ 1B కింద మాత్రమే క్లెయిమ్ వస్తాయి. ఫైర్ పాలసీ ఉన్న వారికి కూడా క్లెయిమ్ వర్తిస్తాయని ఆయన సూచించారు. కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. కేసరపల్లిలో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరులు ఉన్నారు. కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు. వాన కురుస్తున్నా, వరద పోటెత్తుతున్నా, చీకట్లో కమ్ముకున్న మంత్రి రామానాయుడు మాత్రం బొడమేరు కాల్వగట్ల నుంచి కదలడం లేదు. కట్లపైన భోజనం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు విజయవాడలో అధికారులతో సమీక్షిస్తుంటే మంత్రి క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన వెంట ఉన్నారు. బుధవారం మంత్రి లోకేష్ కూడా గడ్ల పూడ్చివేత పనులను పరిశీలించారు. విజయవాడ మునకకు కారణం బొడమేరు మళ్లింపు కాలువకు గండ్లు పడటమే. వీటిని పూడ్చితేనే నగరానికి ఉపశమనం. దగ్గరుండి చేయిస్తేనే ఏ పనైనా త్వరగా అవుతుందని ముఖ్యమంత్రి నమ్మకం. అదే స్ఫూర్తిని పాటిస్తున్నాను అని గుండ్లు పూడ్చివేత తర్వాతే నగరానికి వస్తారని చెప్పారు మంత్రి రామానాయుడు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరంగా పయనించే క్రమంలో ఒడిశా, బెంగాల్కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ కేంద్రం చెప్పింది. వచ్చే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని, కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. శుక్రవారం గద్వాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు వర్ష సూచన చేసింది. హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అటు హైదరాబాద్లో మోస్తరు వర్షం కురుస్తుందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే ఈ నెల 9 వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.